వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పలు శాఖల ద్వారా జరుగుతున్న ఉద్యోగ నియామకాలు అలాగే అడ్మిషన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ వీడియో ద్వారా మరికొన్ని తాజా సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాం. జేఈఈ మెయిన్స్ రెండో సెషను ఏప్రిల్ 1వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా ఎన్టీఏ ప్రకటించింది. దీనికి సంబంధించి బీటెక్ అలాగే బీఆర్క్ ఈ కోర్సులకు సంబంధించి 2 సెషన్స్ ఉదయం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు ఈ సెషన్స్ జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 షిఫ్ట్లో జరిగే పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించారు. వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. జేఈఈ మెయిన్స్ సంబంధించినటువంటి ఎన్టీఏ సైట్లో ఈ అప్లికేషన్స్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక రెండవది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్లో ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో 100 ఫ్రెషర్స్కి ఆప్షనల్ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ట్రేడ్ ఉంటుంది. అలాగే 10th క్లాస్తో పాటు ఐటీఐలో సంబంధిత కోర్సు చేసిన వాళ్ళు ఈ అప్రెంటిస్కి అర్హులు. కనీసం 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈ అప్రెంటిస్షిప్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి రాత పరీక్ష లేకుండా విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ రిజర్వేషన్ ప్రకారం అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 10/2/2025. మూడవ నోటిఫికేషన్ కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్ యార్డ్ అంటారు. దీనిలో సెరాంగు అలాగే ఇంజిన్ డ్రైవర్, లస్కర్ ఈ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 7వ తరగతితో పాటు ఈ ఏదైతే ట్రేడ్ ఉందో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 13/2/2025. అలాగే ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు kochinsshipyard.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక 4వది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 215 జూనియర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనే పోస్టులు కూడా 23, అలాగే జూనియర్ ఆపరేటర్ 215 ఖాళీలు ఉన్నాయి. వీటిలో వికలాంగులతో పాటు ఎస్సీ, ఎస్టీ అలాగే ఓపెన్ కేటగిరీ, బీసీ కేటగిరీస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన డీటెయిల్స్, పూర్తి వివరాలు అన్నీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్లో చూడవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. దీనికి 23/2/2025 ఆఖరి తేదీ. అలాగే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఏప్రిల్ 2025లో ఉంటుంది. అట్లాగే దీనికి సంబంధించిన షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ఎంపిక అంటే కంప్యూటర్ బేస్డ్ ఆధారిత పరీక్షలో ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా ఏప్రిల్ లేదా మే నెలలో సెలక్షన్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే అప్లికేషన్ కోసం iocl.comలో సందర్శించవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే డిఎస్సి అనౌన్స్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం రావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఈ ఏడాది 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిలో ఈ గురుకుల పాఠశాల సంస్థ నిర్వహించే ప్రతిభా పాఠశాలలు అలాగే ప్రతిభా కళాశాలల్లో ఎంట్రన్స్ కోసం ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఈ స్కూల్స్ ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్స్లో చేరడానికి అవకాశం ఉంది. పార్వతీపురం, అలాగే జోగంపేట, ఇంకా మారిక వలస, విస్సన్నపేట, ఇంకా శ్రీశైలం, అలాగే శ్రీకాళహస్తి, ఇంకా తనకల ఈ విద్యాలయాల్లో ఎంట్రన్స్కు
అవకాశం ఉంది. అలాగే 8వ తరగతిలో చేరడానికి గాను జోగంపేట, పార్వతీపురం, అలాగే మారిక వలస, శ్రీశైలం, అలాగే శ్రీకాళహస్తి, ఇంకా అనుబంధ పాఠశాలల్లో కూడా 8th క్లాస్ ఎంట్రన్స్ కోసం కూడా దరఖాస్తులు కోరుతున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలని అలాగే ఆన్లైన్ అప్లికేషన్ని twriscet.apcfss.in అనేటువంటి వెబ్సైట్లో చూడవచ్చు. అలాగే దరఖాస్తు సమర్పించడానికి ఆఖరి తేదీ 2/3/2025. అలాగే ఎంట్రన్స్ పరీక్ష 9/3/2025. పరీక్ష సమయం 10:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ అప్లికేషన్ ఇందాక చెప్పినట్టుగా twriscet.apcfss.in అనే వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.